అమ్మాయి లైఫ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ 25 ఏళ్ళు దాటిన అబ్బాయి లైఫ్ మాత్రం పైకి కనబడినంత సరదాగా అయితే ఉండదు. ఓరా నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పర్యావరణ హిత ప్రయాణానికి రైల్వే తొలి అడుగు. పట్టాలెక్కిన మొదటి హైడ్రోజన్ రైలు హర్యానాలో ప్రారంభించిన ప్రధాని. హైడ్రోజన్ రైలు పరిశ్రమలతో భారీగా ఉపాధి లభిస్తుందన్న మోదీ. దూరదృష్టితో పనిచేయడం వల్లే సంక్షోభాలను అధిగమించామని వెల్లడి. ధరణిపై సమగ్ర విచారణకు తెలంగాణ కేబినెట్ నిర్ణయం. అధికారులు నిపుణులతో స్పెషల్ ఎంక్వైరీ టీం ఏర్పాటుకు తీర్మానం. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త ఆరోగ్య పథకం ప్రారంభం. 886 ఆసుపత్రుల్లో 1816 ప్రొసీజర్లకు నగదు రహిత చికిత్సలు. నరసరావుపేటలో భారీ రుణమేళ. 104,000 మందికి 3,312 కోట్ల రుణాలు పంపిణీ. సద్వినియోగం చేసుకోవాలన్న సీఎం. కొల్లేరులో ప్రక్షాళనపై సుప్రీంకోర్టు కమిటీ కీలక ఆదేశాలు. అక్రమంగా తవ్విన చెరువుల ధ్వంసానికి సహకరించాలని కలెక్టర్కు ఆదేశాలు. రష్యా చమురు కొంటున్న దేశాలపై సుంకాల పెంపునకు అమెరికా కసరత్తు. భారత్ సహా 5 దేశాలపై 100% వడ్డనకు బిల్లు. అమెరికా రిఫ్యూయలింగ్ విమానాలు, ఫైటర్ జెట్లను ధ్వంసం చేశామన్న టెహ్రాన్. ఇరాన్ మౌలిక వసతులే లక్ష్యంగా యుఎస్ భీకర దాడులు. పర్యావరణానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసేందుకు భారతీయ రైల్వే తొలి అడుగు వేసింది. దేశంలోనే తొలిసారి హైడ్రోజన్తో నడిచే రైలు పట్టాలపై పరుగులు పెట్టింది. హర్యానాలోని జింద్ నుంచి సోనిపత్ మధ్య నడిచే హైడ్రోజన్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. తన దూరదృష్టి కారణంగానే పశ్చిమాసియా యుద్ధం, చమురు సంక్షోభంలోనూ భారత్ ప్రగతి రథం ఆగలేదని ప్రధాని స్పష్టం చేశారు. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలుకు ప్రధాని నరేంద్ర మోదీ పచ్చజెండా ఊపారు. జింద్ రైల్వే స్టేషన్ కు చేరుకున్న మోదీ తొలుత హైడ్రోజన్ రైలు నమూనా ప్రదర్శించారు. అనంతరం జింద్ నుంచి సోనిపత్ కు బయలుదేరిన తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించారు. జింద్ రైల్వే స్టేషన్ కు వచ్చిన ప్రజలు, విద్యార్థులను పలకరిస్తూ మోదీ అభివాదం చేశారు. ప్రస్తుతం దేశంలో నడుస్తున్న విద్యుత్ రైళ్లు పైన ఉండే కరెంటు తీగల నుంచి విద్యుత్తును తీసుకుంటాయి. దీనికి భిన్నంగా హైడ్రోజన్ రైలు సొంతంగా విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటుంది. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో ఈ రైలు నడుస్తుంది. అంటే హైడ్రోజన్ ను విద్యుత్తుగా మార్చుకుని ఇంజిన్ ను నడిపిస్తుంది. అనంతరం బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ హర్యానాలో 14,700 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. తొలి హైడ్రోజన్ రైలు, దానికి అనుబంధంగా ఏర్పాటు చేసిన పరిశ్రమలతో స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు వస్తాయని మోదీ చెప్పారు. ఈ సందర్భంగా గల్ఫ్ లో యుద్ధాన్ని ప్రస్తావించిన ప్రధాని 2014 కంటే ముందు రైల్వేల విద్యుదీకరణ నత్తనడకన సాగిందని, తాము వచ్చాకే విద్యుదీకరణ వేగవంతం చేశామన్నారు. पिछले कई महीनों से ईरान और गल्फ में युद्ध चल रहा है। हॉर्मुज से भारत बहुत बड़ी मात्रा में पेट्रोल, डीजल, एलपीजी गैस, हमारे किसानों के लिए खाद उसी रास्ते से आता है। 2014 से पहले अगर ये स्थिति आती तो आज हिंदुस्तान का रेलवे का काम पूरा का पूरा ठप पड़ा गया होता। लेकिन साथियों, मोदी है बहुत पहले सोचता भी है और समस्या के समाधान के रास्ते भी जमीन पे उतारता है। बीते 12 वर्षों में भारत के करीब 99% रेल नेटवर्क का बिजलीकरण हो चुका है। इस वजह से भारत की रेल रुकी नहीं है, भारत की विकास की गाड़ी अटकी नहीं है।
అనంతరం పంజాబ్ జలంధర్ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ కు వెళ్లిన ప్రధాని మోదీ అమృత్ భారత్ పథకంలో భాగంగా 20 రాష్ట్రాల్లో ఆధునికీకరించిన 75 రైల్వే స్టేషన్లను వర్చువల్ గా ప్రారంభించారు. సుమారు 1570 కోట్ల వ్యయంతో అత్యాధునిక సదుపాయాలతో ఈ రైల్వే స్టేషన్లను తీర్చిదిద్దారు. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో 4 స్టేషన్లు ఉన్నాయి. ఏపీలో ఆధునికీకరించిన మంగళగిరి, రాయనపాడు, కంభం, హైదరాబాద్ లోని హైటెక్ సిటీ స్టేషన్లు ఉన్నాయి. మంగళగిరి స్టేషన్ ప్రారంభోత్సవానికి నారా లోకేష్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హాజరయ్యారు. ప్రజల వద్దకే వెళ్లి రుణాలివ్వాలన్న బ్యాంకుల ఆలోచనతో గ్రామీణ ప్రాంతాల్లో గణనీయమైన మార్పు వస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ మార్పును ప్రజలు అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. నర్సరావుపేటలో సీఎం చంద్రబాబుతో కలిసి చిరు వ్యాపారాలకు రుణాలు అందించిన ఆమె ప్రతి ఒక్కరూ పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. బ్యాంకు రుణాల వల్ల రైతులు, మహిళలు, యువత జీవితాల్లో కొత్త వెలుగులు వస్తాయని చంద్రబాబు ఆకాంక్షించారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో నిర్వహించిన మెగా రుణమేళా కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వ పథకాల కింద అర్హులైన 1,03,246 మందికి 3,216 కోట్ల రుణాలు అందజేశారు. యూపీఏ హయాంలో టెలి బ్యాంకింగ్ ద్వారా కావాల్సిన వారికి రుణాలిచ్చే విధానానికి స్వస్తి చెప్పి బ్యాంకులు గ్రామాలకు వెళ్లి అవసరమైన వారికి లోన్లు ఇచ్చేలా మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. వడ్డీ వ్యాపారుల నుంచి అప్పులు తీసుకుని అధిక వడ్డీలు చెల్లించలేక చిన్న వ్యాపారులు పడుతున్న ఇబ్బందులు చూసి మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ప్రతి ఒక్క బ్యాంకు కూడా గ్రామాలకు వెళ్ళి నువ్వు మత్స్యకారురా, నువ్వు మేకల్ని పెంచుతున్నారా, మీరు బండిలో పళ్ళులు అమ్ముతున్నారా అని వెతికి ఎవరికి ఇప్పుడు వరకు లోన్ దొరకలేదో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాడికి మనం లోన్ ఇప్పించాం. గ్యారంటీ లేదు, ఏం లేవు. బ్యాంకులు మీ వైపు వస్తున్నాయి, మీరు వెతుక్కొని వెళ్ళట్లేదు. ఎవరికి అర్హత ఉందో వాళ్ళకి ఇవ్వాలనే ఆ మనస్తత్వంతో బ్యాంక్ వెళ్తుంది. ఇవాళ ఒక నర్సరావుపేటలో 3,000 కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూషన్ అయిందంటే సామాన్యమైన విషయం కాదు. బ్యాంకులు తన అప్రోచ్ ని మార్చుకున్నారు. మీకు దొరికిన ఈ అవకాశాన్ని సదుపయోగం చేసుకోండి. పల్నాడులో పారాల్సింది రక్తం కాదని, పారిశ్రామిక విప్లవం రావాలని చంద్రబాబు ఉద్ఘాటించారు. బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించడం ద్వారా పల్నాడు పౌరుషానికి శక్తివంతమైన ఆయుధమిస్తున్నామని చెప్పారు. బ్యాంకులు చూపుతున్న చొరవను సద్వినియోగం చేసుకుని అధిక వడ్డీల భారాన్ని తగ్గించుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ రోజు నిర్మలా సీతారామన్ గారు ఒక ఆదర్శం. దేశాన్ని సమర్థవంతంగా నడిపిస్తున్నారు. ఆ స్ఫూర్తినే తీసుకుని మా డాక్రా సంఘాలని 10 లక్షల సంఘాలున్నాయి. 1,10,00,000 మంది సభ్యులున్నారు. ఒక్కొక్క కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త కావాలి. అది మా ఆడబిడ్డలతో స్టార్ట్ కావాలి. పోయిన సంవత్సరం 1,00,000 మంది ఎంఎస్ఎంఈలు పెట్టారు. ఈ సంవత్సరం 5 లక్షల మంది ఎంఎస్ఎంఈలుగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. వైసీపీ హయాంలో రాష్ట్ర పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైందన్న చంద్రబాబు, ప్రధాని మోదీ, నిర్మలా సీతారామన్ సహకారం వల్ల గట్టెక్కామని వివరించారు. నేను పోయినప్పుడు ఒకటే చెప్పారు, మీరు హై ఇంట్రెస్ట్ రేట్లున్నాయి, ఇవి తగ్గించకపోతే చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పి 12-13% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటే వారి సహకారంతో 8-9% తెచ్చాం. దీనివల్ల సంవత్సరానికి 1,538 కోట్ల రూపాయలు ఆదా చేశాం. అమరావతికి 15,000 కోట్ల రూపాయలు ఇచ్చి నిలిచిపోయిన అమరావతికి జీవం పోశారు. పోలవరం 12,157 కోట్లు ఇచ్చారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి 11,440 కోట్లు ఇచ్చారు. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అన్ని కూడా డైవర్ట్ చేసి 90 స్కీమ్స్ ని రివైవ్ చేశాం. జల్ జీవన్ మిషన్ కింద 28,000 కోట్ల రూపాయలు తెచ్చుకోగలిగాం. రాయలసీమని హార్టికల్చర్ హబ్ గా తయారు చేయడానికి 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతాం. ఇందులో 40,000 కోట్ల రూపాయలు కేంద్ర సహకారంతో రుణం తెచ్చుకుంటున్నాం. కొంత గ్రాంట్ ఇచ్చారు. పశ్చిమాసియా యుద్ధం, వాతావరణ పరిస్థితుల వల్ల చాలా సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పిన సీఎం ప్రజలు ముందు జాగ్రత్తలతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. కొల్లేరులో అక్రమ చేపల చెరువుల వివాదంపై సుప్రీంకోర్టు నియమించిన కేంద్ర సాధికార కమిటీ కీలక ఆదేశాలు జారీ చేసింది. అక్రమ చెరువుల ధ్వంసానికి అటవీ శాఖకు పూర్తిగా సహకరించాలని కలెక్టర్కు నిర్దేశించింది. కొల్లేరులో ఆక్రమణలు, అక్రమ గట్ల నిర్మాణంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కమిటీ నివేదిక కోరింది. కొల్లేరు అభయారణ్యం పరిధిలోని అక్రమ చెరువులకు విద్యుత్ కనెక్షన్లపై కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అటపాక పక్షుల కేంద్రానికి నీటి సరఫరా నిలిపివేయడాన్ని కమిటీ తప్పుబట్టింది. కొల్లేరులో కాలుష్యం పెరగడంపైన ఆగ్రహం వ్యక్తం చేసింది.
కొల్లేరు పరిరక్షణలో భాగంగా అక్రమ చేపల చెరువులు ధ్వంసం చేసేందుకు అటవీ శాఖకు సహకరించాలని కలెక్టర్కు స్పష్టం చేసింది. స్థానిక యంత్రాంగం సహకరించడం లేదని, కూల్చివేతలకు అడ్డుపడుతున్నారని అటవీ పర్యావరణ శాఖ కమిటీకి ఫిర్యాదు చేసింది. ఫలితంగా తక్షణమే రంగంలోకి దిగాలని ఏలూరు కలెక్టర్ను కేంద్ర సాధికార కమిటీ ఆదేశించింది. అటపాక పక్షుల సంరక్షణ కేంద్రం ఎండిపోవడం, పక్షుల మనుగడ ప్రమాదంలో పడడంపై పిటిషనర్ ఆందోళన వ్యక్తం చేయగా కొల్లేరు సరస్సు కలుషితంపై సమాధానం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సాధికార కమిటీ ఆదేశించింది. కూల్చివేతల పురోగతితో పాటు కాలుష్య నివారణ చర్యలపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది. బీఆర్ఎస్ హయాంలో జరిగిన ధరణి పోర్టల్ అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన దాదాపు 3 గంటలు సాగిన కేబినెట్ భేటీలో ధరణి పోర్టల్ అక్రమాలపై విస్తృతంగా చర్చించింది. ఇప్పటికే నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్లో నిర్ధారించుకున్న అంశాలపై చర్చించిన కేబినెట్ ధరణి లావాదేవీలపై సమగ్ర విచారణకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వివిధ శాఖల అధికారులు, నిపుణులతో స్పెషల్ ఎంక్వైరీ టీంను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు మంత్రివర్గ భేటీ తర్వాత సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఈ ఫోరెన్సిక్ ఆడిట్ కానీ మిగతా సంస్థలు ఏవైతే ఇచ్చిన రిపోర్ట్ల ఆధారంగా తప్పకుండా ఎప్పుడైతే ధరణి ఏర్పడిందో, ధరణి ఏర్పడి ఆ పోర్టల్కి సంబంధించిన టెండర్ దగ్గర నుంచి ఎప్పటి భూభారతి వరకు పూర్తి విచారణ చేయటం కోసం స్పెషల్ ఎంక్వైరీ టీం ఎస్ఈటిని ఏర్పాటు చేయాలని రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. తెలంగాణలో ఎల్ నినో ప్రభావంతో ప్రస్తుతం నెలకొన్న కరువు పరిస్థితులను అధిగమించే అంశంపై మంత్రివర్గంలో చర్చించినట్టు మంత్రి పొంగులేటి తెలిపారు. తాగునీరు, విద్యుత్ సరఫరాకు లోటు లేకుండా చూడాలని నిర్ణయించినట్టు ఆయన వెల్లడించారు. శాస్త్రవేత్తలు చెప్పినట్లే ప్రస్తుతం తెలంగాణలోని ప్రతి జిల్లాలో 30 నుంచి 35% వరకు లోటు వర్షపాతం నమోదైనట్టు ఆయన వెల్లడించారు. ఈ పరిస్థితులను ఎదుర్కొనే అంశంపై ఈ నెల 20న ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల భేటీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఆయా జిల్లాలో చేపట్టాల్సిన చర్యలపై ఇన్ఛార్జ్ మంత్రులు, అధికారులు శాస్త్రవేత్తలతో చర్చిస్తారని పొంగులేటి తెలిపారు. ఆ చర్చల ఆధారంగా ఇన్ఛార్జ్ మంత్రులు ఇచ్చే నివేదికపై కరువు నివారణ చర్యలను ప్రభుత్వం చేపడుతుందని మంత్రి వివరించారు. ఇప్పటి వరకు 30 నుంచి 35% కంటే పడాల్సిన దాంట్లో 100% అనుకుంటే ఈ జూలై 17వ తారీఖు నాటికి 30 నుంచి 35% దాటి ఏ జిల్లాలో కూడా వర్షం తెలంగాణ రాష్ట్రంలో లేదు. ఈ ఆందోళనకరమైన పరిస్థితి ఏదైతే రైతన్నలకు కానీ రాష్ట్రంలో ఈ వర్షానికి సంబంధించిన, ఈ కరువుకు సంబంధించిన ఆందోళన పరిస్థితిని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపి కేంద్ర ప్రభుత్వ బృందాలను కూడా రాష్ట్రానికి ఇన్వైట్ చేసి రాష్ట్రాన్ని తక్షణమే అన్ని రకాలుగా ఆదుకోవాలన్నది కూడా చర్యలు చేపట్టాలని రాష్ట్ర కేబినెట్ ఈరోజు ప్రత్యేకంగా దీని మీద ఫోకస్ పెట్టి సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల కోసం నూతన ఆరోగ్య పథకాన్ని సర్కారు ప్రారంభించింది. నూతన ఈహెచ్ఎస్ పోర్టల్ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించారు. సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నేతలకు మంత్రులు కొత్త హెల్త్ కార్డులు పంపిణీ చేశారు. ఈ పథకం కింద 886 ఆసుపత్రుల్లో 1816 ప్రొసీజర్లకు నగదు రహిత చికిత్సలు అందించనున్నారు. దీని ద్వారా 8 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుందని సిఎస్ సంజయ్ జాజు చెప్పారు. ఉద్యోగులు, పెన్షనర్ల అభిప్రాయాల మేరకు సమర్థవంతమైన, పారదర్శకమైన పథకాన్ని రూపొందించినట్లు మంత్రి రాజనరసింహ వెల్లడించారు. ప్రీ ఆథరైజేషన్ నుంచి క్లెయిమ్ సెటిల్మెంట్ వరకు మొత్తం ప్రక్రియను పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించనున్నట్లు చెప్పారు. ఓపీ సేవల కోసం ప్రస్తుతం తెలంగాణలో 12 వెల్నెస్ సెంటర్లు ఉండగా త్వరలో మరో 24 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఉద్యోగులకు ఆరోగ్య కార్డులు ఇవ్వలేదని మండిపడ్డారు. వేల కోట్ల బిల్లులు పెండింగ్ పెడితే తాము చెల్లిస్తున్నామని మంత్రి తెలిపారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ హెల్త్ స్కీమ్ ఎప్పటి నుంచో కావాలని కోరుతూనే ఉన్నారు. 10 సంవత్సరాలు ఈ స్కీమ్ ఇవ్వలేదు. ఉద్యోగస్తులకి అందుబాటులో ఉన్నటువంటి పెండింగ్ మెడికల్ బిల్స్ కూడా క్లియర్ చేయకుండా పెండింగ్ పెట్టిపోయి భవిష్యత్తులో ఎటువంటి ఆందోళన లేకుండా, ఎటువంటి అనారోగ్య పరిస్థితి ఏర్పడినా
నాకు ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నా వైద్య నిమిత్తం అయ్యే ఖర్చు మొత్తాన్ని కూడా ఈ ప్రభుత్వం ట్రస్ట్ ద్వారా చెల్లిస్తుంది కాబట్టి నేను ఎక్కడ ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని ఒక నమ్మకం, ధైర్యం దీని ద్వారా ఏర్పడుతుందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. మనందరికీ ఇది ఒక మైల్ స్టోన్, ఇది ఒక మంచి ఆలోచన. ఎంపానల్డ్ హాస్పిటల్స్, ఐపీకి సంబంధించిన అన్లిమిటెడ్ ఎక్స్పెండిచర్, సిజిఎస్ రేట్స్ అదంతా ఒక ఎత్తు అయితే ఓపీకి సంబంధించి 12 వెల్నెస్ సెంటర్స్, ప్రతి నెల ఒక్కొక్క వెల్నెస్ సెంటర్ సంబంధించి కనీసం 2 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాం. రాబోయే కాలంలో ఇంకొక 24 వెల్నెస్ సెంటర్లు యావత్ తెలంగాణలో స్థాపించబోతున్నాం. బీఆర్ఎస్ పార్టీ రేపు నిర్వహించనున్న యువ సంగ్రామ సదస్సుకు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. సదస్సును శాంతియుతంగా నిర్వహించుకోవాలని, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దని ఆదేశించింది. విజయవాడ జాతీయ రహదారిని దిగ్బంధించొద్దని పేర్కొంది. సరూర్ నగర్లో సదస్సు నిర్వహణకు పోలీసులు అనుమతి నిరాకరించగా బీఆర్ఎస్ నేతలు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. భోజన విరామం తర్వాత జస్టిస్ టి మాధవీదేవి విచారణ చేపట్టగా సదస్సు కారణంగా నగరంలో శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదముందని హోంశాఖ జీపీ మహేష్ రాజే న్యాయస్థానానికి తెలిపారు. లేనిపోని సాకులు చూపిస్తూ పోలీసులు బీఆర్ఎస్ సభలకు అనుమతి ఇవ్వడం లేదని పిటిషనర్ల తరపు న్యాయవాది తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు సదస్సు నిర్వహణకు అనుమతి ఇచ్చింది. ఫలితంగా ఏర్పాట్లలో బీఆర్ఎస్ నేతలు నిమగ్నమయ్యారు. శాసనసభ ఎన్నికలకు ముందు యూత్ డిక్లరేషన్ ప్రకటించి యువత, విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ ఈ సభ ద్వారా అధికార పక్ష వైఖరిని ఎండగట్టాలని నిర్ణయించింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో ఉద్యోగాలు ఇవ్వడంలో విఫలమై ఇప్పుడు నిరుద్యోగుల పేరుతో రాజకీయాలు చేస్తోందని మంత్రులు మండిపడ్డారు. కేసీఆర్ ఫామ్ హౌస్కు పరిమితం కాకుండా ప్రజల్లోకి వచ్చి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. కేటీఆర్, హరీష్ రావు ఎన్ని సభలు పెట్టినా వారి వ్యాఖ్యలకు తాను స్పందించబోనని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ప్రభుత్వం 70,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని, కోర్టు కేసుల కారణంగా కొన్ని నియామకాలు ఆలస్యమయ్యాయని మంత్రి సీతక్క తెలిపారు. నిరుద్యోగులను నిలువున ముంచిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి పట్టుమని 1,00,000 కూడా దాటలే వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు. ఇవాళ బీఆర్ఎస్ నాయకులకు పదవులు పోయి వాళ్ళు రాజకీయ నిరుద్యోగులుగా మారారు కాబట్టి ఇప్పుడు వాళ్లకు నిరుద్యోగులు గుర్తుకొస్తుంది. ఇవాళ నిరుద్యోగుల కోసం ఏదో డ్రామాలు ఆడుతూ నాటకాలను ముందుకు తీసుకొచ్చారు. వాళ్ళని నమ్ముకుంటే ఏం బాగుపడేది లేదు. ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్న రష్యాను కట్టడి చేసే నెపంతో ఆ దేశం నుంచి ముడి చమురును కొనుగోలు చేస్తున్న భారత్పై కొరడా జులిపించేందుకు అమెరికా సిద్ధమైంది. రష్యా చమురు కొంటున్న భారత్ సహా 5 దేశాలపై 100% సుంకాలు విధించేందుకు ఉద్దేశించిన బిల్లును అమెరికా సెనెట్లో ప్రవేశపెట్టింది. ఈ బిల్లుకు 60 మంది చట్టసభ సభ్యులు మద్దతు తెలిపారు. ఈ బిల్లు ప్రకారం భారత్, చైనా, స్లోవేకియా, హంగేరీ, అజర్బైజాన్ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే వస్తువులపై 100% అదనపు సుంకాలు విధించనున్నారు. అయితే భారత్, చైనాపై 100% ట్యారిఫ్ అంటున్న అమెరికా ఐరోపా దేశాలకు మాత్రం మినహాయింపులు ఇచ్చింది. రష్యా మొత్తం ఎగుమతుల్లో 15% కంటే తక్కువ సహజ వాయువును కొనుగోలు చేస్తున్న ఐరోపా దేశాలకు ఈ ఆంక్షల నుంచి సడలింపు ఇచ్చింది. ఇదే సమయంలో అణు రియాక్టర్లు, వైద్య అవసరాల కోసం అమెరికా స్వయంగా రష్యా నుంచి కొంటున్న యురేనియంకు కూడా ఈ బిల్లులో ప్రత్యేక మినహాయింపు ఇచ్చారు. అంతరిక్ష, అణు రంగాల్లో రష్యాతో కలిసి అమెరికా చేపట్టే ప్రాజెక్టులకు కూడా ఆంక్షలు వర్తించబోమని బిల్లులో స్పష్టం చేసింది. తీవ్రమైన ఆరోపణలతో వరుసగా 30 రోజులు జైల్లో ఉన్న ప్రధాని, కేంద్ర మంత్రులు, సీఎంలను పదవి నుంచి తొలగించే బిల్లుపై నివేదిక ఆమోదాన్ని సంయుక్త పార్లమెంటరీ సంఘం జేపీసీ వాయిదా వేసింది. ఈ అంశంపై మరింత చర్చ అవసరమని కమిటీ సభ్యులు భావించినట్లు జేపీసీ చైర్పర్సన్ అపరాజిత సారంగి తెలిపారు. 130వ సవరణ బిల్లుపై ఏర్పాటైన జేపీసీ ఇటీవల సభ్యులకు పంపిణీ చేసిన తన ముసాయిదా నివేదికలో 5 సిఫారసులు చేసింది. ఇవాళ ఒక్కో సిఫారసుపై కమిటీ విడివిడిగా ఓటింగ్ నిర్వహిస్తున్న సమయంలో మరిన్ని సంప్రదింపులు, సభ్యుల మధ్య చర్చ అవసరమని నిర్ణయించారు. ముసాయిదా ఆమోదాన్ని వాయిదా వేయాలని నిర్ణయించడంతో మజ్లీస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎన్సీపీ శరద్ పవార్ పార్టీ ఎంపీ సుప్రియా సూలే తాము సమర్పించిన అసమ్మతి లేఖలను వెనక్కి తీసుకున్నారు. సంబంధిత వర్గాలతో మరిన్ని సంప్రదింపులు అవసరమని సంయుక్త పార్లమెంటరీ సంఘం ఏకగ్రీవంగా అభిప్రాయపడిందని సారంగి చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో వివిధ యూనివర్సిటీల పరిధిలో ఫ్యాకల్టీ భర్తీ ప్రక్రియలో విశ్వవిద్యాలయాలు, వైస్ ఛాన్సలర్లు అత్యంత పారదర్శకంగా వ్యవహరించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో ఉన్నత విద్య, స్కిల్ డెవలప్మెంట్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టుల భర్తీ ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా జరగాలన్నారు. భర్తీ ప్రక్రియలో ఎలాంటి ఉల్లంఘనలు, ఆరోపణలు తలెత్తినా
బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఏపీ వ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల పరిధిలో అధ్యాపక పోస్టుల కోసం 1,90,509 దరఖాస్తులు రాగా వాటిలో 1,51,836 దరఖాస్తులు అర్హత కలిగినవని అధికారులు వివరించారు. ఇంటర్వ్యూ ప్రక్రియ కూడా పారదర్శకంగా జరిగేలా చూడాలని లోకేష్ సూచించారు. స్కిల్ డెవలప్మెంట్ శాఖపై సమీక్షించిన మంత్రి ఇప్పటి వరకు జాబ్ మేళాల ద్వారా 1.37 లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభించాయని తెలిపారు. సూపర్ ఎల్నినో ప్రభావం వల్ల గోదావరిలో ప్రవాహం తగ్గినా గోదావరి డెల్టా కాలువలకు గరిష్టంగా నీటిని విడుదల చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. నీటిని రైతులు పొదుపుగా వాడుకోవాలని సూచించారు. జలవనరుల శాఖ అధికారులు సిబ్బంది కాలువ గట్లపై తిరుగుతూ రైతులందరికీ సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కోనసీమ జిల్లాలో పర్యటించిన మంత్రి గోదావరి సెంట్రల్ డెల్టా కాలువల వెంబడి బైక్పై తిరుగుతూ లాకుల నీటి మట్టం నిర్వహణ, పంటల పరిస్థితిని తనిఖీ చేశారు. డెల్టాకు గరిష్టంగా 14,700 క్యూసెక్ల నీరు ఇస్తున్నా శివారు ప్రాంతాల్లో నీటి ఎద్దడి నెలకొందని, నీరు వృధాగా పోతోన్న చోట్ల వెంటనే మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎల్నినో దృష్ట్యా రైతులు ప్రత్యామ్నాయ పలు సాగు చేయాలని, తక్కువ కాల వ్యవధి ఉన్న వరి పంటను సాగు చేసుకోవాలని సూచించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. దక్షిణ హోర్మోజ్గాన్ ప్రావిన్స్లో అమెరికా చేసిన వైమానిక దాడుల్లో వంతెనలు దెబ్బతిన్నాయని, కనీసం 7 మరణించారని ఇరాన్ తెలిపింది. అమెరికా దాడుల్లో విద్యుత్ మౌలిక సదుపాయాలపై దాడులు జరిగినట్లు ఇరాన్ తొలిసారి అంగీకరించింది. అమెరికా దాడులకు ప్రతీకారంగా జోర్డాన్లో ఉన్న అమెరికా రీఫ్యూయలింగ్ విమానాలు, ఫైటర్ జెట్లను ధ్వంసం చేశామని ఇరాన్ తెలిపింది. ఇరాన్ సైనికుల హత్యకు ప్రతీకారంగా సిరియాలోని అల్ తన్ఫ్లో ఉన్న అమెరికా ప్రత్యేక ఆపరేషన్ల కమాండ్ సెంటర్పై దాడి చేశామని ఐఆర్జీసీ తెలిపింది. ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఖతార్ 2 సార్లు హెచ్చరించింది. కువైట్లోని పవర్ వాటర్ డీశాలినేషన్ ప్లాంట్పై ఇరాన్ దాడి చేయగా భారీ నష్టం జరిగింది. హర్మూజ్ గుండా ఒమన్కు అతి సమీప మార్గంలో వెళ్తున్న ఓ ట్యాంకర్ దాడికి గురైనట్టు బ్రిటిష్ సైన్యం తెలిపింది. భారత్ మద్దతుతో ఇరాన్ నిర్వహిస్తున్న చాబహార్ ఓడరేవులోకి వాణిజ్య ట్రాఫిక్ను పర్యవేక్షించే టవర్ను అమెరికా దళాలు కూల్చివేశాయి. ఈ ఉదయం 6 గంటల సమయానికి అమెరికా దాడుల్లో మరణించిన వారి సంఖ్య 38కి చేరిందని, 400 మందికి పైగా గాయపడ్డారని ఇరాన్ తెలిపింది. 2020 అధ్యక్ష ఎన్నికల సమయంలో తనను ఓడించేందుకు చైనా కుట్ర చేసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. చరిత్రలోనే కనీవిని ఎరగని రీతిలో చైనా డాటా చౌర్యానికి పాల్పడిందని వివరించారు. అమెరికా ఎన్నికల భద్రతకు ముప్పు వాటిల్లిందంటూ నిఘా వర్గాలు బహిర్గతం చేసిన పత్రాలతో వైట్ హౌస్ రూపొందించిన వెబ్సైట్ను ట్రంప్ ప్రారంభించారు. ఓటర్ల జాబితాలో అమెరికేతరులు లక్షల మంది ఉన్నారన్న ఫైళ్లను ఆ వెబ్సైట్లో పొందుపరిచారు. అనంతరం మాట్లాడిన ట్రంప్ 2020 ఎన్నికల ప్రక్రియ తర్వాత 22 కోట్ల అమెరికన్ ఓటర్ల వివరాలను చైనా తస్కరించిందని చెప్పారు. ఇదంతా అమెరికా నిఘా సంస్థలకు ముందే తెలిసినా కొందరు ఉన్నత స్థాయి వ్యక్తులు దాన్ని దాచిపెట్టారని సొంత యంత్రాంగంపై ఆరోపణ చేశారు. అటు ట్రంప్ ఆరోపణలను చైనా తీవ్రంగా ఖండించింది. అమెరికా ఎన్నికల్లో తాము ఏనాడు ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని తేల్చి చెప్పింది. ఇకపై కూడా జోక్యం చేసుకునే అవసరం తమకు లేదని స్పష్టం చేసింది. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదనే సూత్రానికి కట్టుబడి ఎప్పటికీ ఉంటామని అమెరికాలోని చైనా ఎంబసీ ఓ ప్రకటనలో తెలిపింది. అమెరికా ఎన్నికలు ఆ దేశ అంతర్గత వ్యవహారమన్న చైనా ఆ ఎన్నికల ఫలితాలు అమెరికా ప్రజలు మాత్రమే తమ ఓటుతో నిర్దేశిస్తారని వివరించింది. బ్రిటన్ ప్రధానిగా ఆండీ బాన్హామ్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు యూకే అధికార లేబర్ పార్టీ నూతన నాయకుడిగా బాన్హామ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. లండన్లో జరిగిన లేబర్ పార్టీ ప్రత్యేక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం బ్రిటన్ ప్రధానిగా ఉన్న కీర్ స్టార్మర్ వచ్చే సోమవారం కింగ్ చార్లెస్ IIIకు తన రాజీనామాను సమర్పించనున్నారు. ఆయన రాజీనామాను ఆమోదించిన వెంటనే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కింగ్ చార్లెస్ III ఆండీ బాన్హామ్ను ఆహ్వానించనున్నారు.